మనం ఇప్పుడు డివిజన్లో బాక్స్ మీద చూద్దాం. 58 టేబుల్ 5,81,532 డివైడెడ్ బై 51. 51 టేబుల్ ఎలా రాసుకోవాలంటే ఆల్రెడీ మీకు చెప్పిన, జస్ట్ అడిషన్ చేసుకుంటూ పోండి వస్తుంది అని. ఇలా అడిషన్ చేయండి. అన్నీ చేసిన తర్వాత ఫస్ట్ 2 డిట్ తీసుకోండి. 51 వన్స్ ఎంత? 51 మైనస్ చేయాలి. 8 మైనస్ 1 7, 5 మైనస్ 5 0. ఇక్కడ వచ్చిన 7ని ఇక్కడ రాసుకోవాలి. అప్పుడు రాసుకుంటే ఎంత అవుతుంది? ఇక్కడ 71 అవుతుంది. 71. నెక్స్ట్ సేమ్ 51 వన్స్ 51, 1 మైనస్ 1 0, 7 మైనస్ 5 2. ఎంత వచ్చింది? ఇక్కడ 20. ఇక్కడ వచ్చిన 20 ఇక్కడ రాసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 205 అవుతుంది. 205. ఇక్కడ 205 51 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 51 4 అంతా 204. 51 4 204. మైనస్ అయితే కంపల్సరీగా అందరూ మెయింటైన్ చేయాలి. మైనస్ 5 మైనస్ 4 1, 0 మైనస్ 0 0, 2 మైనస్ 2 0. ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇక్కడ వచ్చిన 1 ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ రాసుకుంటే 13. 51 టేబుల్లో 13 పోతుందా? పోదు కాబట్టి ఏం చేయాలి? 51 0 రాసుకోవాలి. సేమ్ 13 కిందికి వస్తుంది. ఇక్కడ వచ్చిన 13 ఇక్కడ రాసుకుంటే 132 అవుతుంది. 132. ఈ 132 51 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఎందుకు? 51 2 102. 102. 2 మైనస్ 2 0, 3 మైనస్ 0 3. ఎంత వచ్చింది ఆన్సరు? 30. ఈ 30 అనేది రిమైండరు. ఇక్కడ పైన బాక్స్లో ఉన్నది ఏమవుతుందంటే కోఎఫిషియంట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం, మనం చేసింది కరెక్టా కాదనేది చెక్ చేద్దాం. ఎలా చెక్ చేద్దాం? మల్టిప్లికేషన్లో చెక్ చేద్దాం. 1100 402 ఇంటూ 51 కోఎఫిషియంట్ ఇక్కడ పైన కొన్న కోఎఫిషియంట్తో 51తో ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 1 2 1 2 2, 1 0 0, 1 4 4, 1 1 1, 1 1 1, 5 2 10. ఇక్కడ 0 రాసుకోవాలి. క్యారింగ్ ఇక్కడ రాసుకోవాలి. 5 0 0 ప్లస్ 1 ప్లస్ 1 కాదు, 5 0 0. అక్కడ 1 ఉంది కాబట్టి ఆ 1 ఇక్కడ రాసుకోవాలి. 5 4 20. ఇక్కడ 0 రాసుకోవాలి. ఇక్కడ 2 రాసుకోవాలి. క్యారింగ్ 5 1 5, 5 ప్లస్ 2 7, 5 1 5. ఎంత వచ్చింది? 2 0 5 1 8 5.